అందరినీ ముంచిన కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ, అందరి మంచి కోరే భారతీయ జనతా పార్టీకి మీరు ఇచ్చేసిన అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి ముఖ్యంగా నన్ను 2 సంవత్సరాల కింద మీ చేతులతోని కమలానికి గుర్తెట్టి మంచి మెజార్టీ ఇచ్చి నన్ను శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పంపిన మీ అందరికీ మళ్ళొకసారి పాదాభివందనం చెప్తున్నాను. ఎవరు చీకట్లో కనబడుతున్నాడు? కర్రోడు వాళ్ళు కర్రోడు ఓరి అబ్బా పాండుగాడా, ఈడి కూడా వచ్చినావురా పాండు. ఈ మధ్యన కర్రోడు పాండుగాడు మళ్ళా వచ్చిండు ఆరుగురుకు. ఈ మధ్యన మళ్ళా తిరిగి పాగలై తిరుగుతున్నాడు. ఈ రోజు మళ్ళా రత్తే అది పార్టీ ఆడలేదు, ఈడలేదు. అది ఏమో గుర్తు, కారు ఆడది, కారు సారు పనేమో ఫామ్ హౌస్ లో తాగి పడుకుంటున్నాడు. అరే ఒక్కసారి చెప్తున్నా, రే పాండు కవితక్కని అడుగురా మీరు ఏం చేసింది. దొరికినోడు దొరికినట్టు దోసుకున్నారు కదరా. సంత హక్కలాగా కవిత నిన్ను ఆదరించి, నీకు అన్నం పెట్టి, నీకు సీట్ ఇచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేస్తే నువ్వు కవితక్క కాళ్ళు మొక్కి కాళ్ళ ఉంగరాలు గుంజుకున్నావురా పాండుగా. నువ్వు కాళ్ళ పాండు నేను ఎప్పుడు లేదురా. ఇది కవితక్క చెప్పింది. కాబట్టి అమ్మ, ఈరోజు యుద్ధం మొండి చేతికి వికసించే కమలానికి, అది ఇరిగిపోయిన చేతు, అరిష్టం చేతు, అది దేశానికి పట్టిన సంచేతు. ఈ కమలం ఎట్లయితే వికసిస్తున్నదో ఈరోజు దేశంలో హిందువుల గురించి భారతీయ జనతా పార్టీ ఈరోజు అభివృద్ధి 2 సంవత్సరాలు అయిందమ్మా. నేను వచ్చి తిరుగుతున్నారు 11 తర్వాత కూడా ఈ రోడ్ల పూట హోటళ్లు చాలుంటున్నాయి. బస్ స్టాండ్లలో ఆడబిడ్డల్ని బెదిరిస్తున్నారా? అంబేద్కర్ చౌరస్తా కాడ బీరు బాటలు వలుగుతున్నారా? కొండాలు లేని, రౌడీలు లేని, కబ్జాకోరులు లేని, కమిషన్ ఏజెంట్లు లేని కొడుకులని 6 నుంచి జరిపేసినాం. మొత్తం క్లీన్ చేసి పడేసినాం. ఈ రోజు 6 ప్రశాంతంగా ఉంది. ఎవడు బతుకు వాడు బతకాలి, ఎవడి దుకాణం వాడు నడుపుకోవాలి. ఎందుకు బెదిరించారా 10 ఏళ్లు? మొత్తం కబ్జాలు చేసి షట్టర్లు కట్టుకొని ఈ కౌన్సిలర్లు కూడా తిన్నోడు తిన్నట్టు, దోషినోడు దోషినట్టు ఎన్నడు పట్టించుకున్నారా 6 సమస్యలు. ఈ రోజు 6 వ్యాప్తంగా 65 కోట్లతోని రోడ్లు వేయించారు. మొత్తం ముఖ్యమంత్రితో కొట్లాడి ఈరోజు 6కు 65 కోట్ల రోడ్లు వేయించారు. రోడ్లు ఎక్కడున్నాయి రోడ్లు? ఇక్కడ పడ్డాయి రోడ్లు పడ్డాయి. రామ్నగర్ 25 నుంచి ఎందుకు వేయించారు రోడ్లు? పటాకులు ఆపండి. ఇంకా గెలిచినాడు కొట్టాడు రయ్యా. ఇప్పుడు ఇక యుద్ధంలో ఉన్నాం. యుద్ధం అయినాక పటాకులు కొట్టండి. వీళ్ళు ఎత్తే ఓట్లు ఎత్తరా? అచ్చినోడు కాదు ఇట్లని చెప్పండి. అచ్చినోడు కల్లా చేతులు ఇవ్వండి. నేనేమంటున్నా అంటే ఈరోజు 6 65 కోట్లతోని రోడ్స్, 40 కోట్లతో నీళ్ళ ట్యాంకులు, 8 ట్యాంకులు కట్టిపిస్తున్నా. ఈరోజు వీధిలా ఇంకా ఏదైనా రాకుంటే ఇక్కడ నేను 40 కోట్లతోని ఏటీసీ సెంటర్ తీసుకొస్తున్నా. రానున్న రోజులలో స్టేడియం కావచ్చు, లేకపోతే మార్కెట్ యార్డ్ కావచ్చు, మొత్తం ఈ ఏరియాకి వస్తున్నాయి. ఆ మూలకు, పిపిరి మూలకు. కాబట్టి ఈ ప్రాంతం అంతా చాలా అభివృద్ధి చెందుతుంది. ఏం కావాలో మీకు ఏమిస్తాము? మా ఇంటి రాసిస్తామా? సేబాగమ్మా, ఇప్పుడు కాంగ్రెస్ వాడు చెప్పిండు, నేను చేసినంత చాతనని చేసిన ఒక 700 కోట్లు తీసుకొచ్చిన మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరు వేసిన ఓట్లతోని ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో పేదోడి గురించి కొట్లాడుతున్నా, లేనోడు గురించి కొట్లాడుతున్నా, ధర్మం గురించి కొట్లాడుతున్నా, గల్పు కార్మికుల గురించి కొట్లాడుతున్నా, దళిత బిడ్డల హాస్టళ్ల గురించి కొట్లాడుతున్నా, ఆడబిడ్డలకు గౌరవం గురించి కొట్లాడుతున్నా. ఏం చేసిర్రా చెప్పుర్రా? దొంగల్లాగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఏమేం చెప్పారు? అన్నీ ఆ చెవులకి ఏం పాడని మెడలంతా బంగారం ఇచ్చినాయినా? అవన్నీ అవేనా? తులం బంగారం ఇచ్చిండ్రా? అత్తులం అనగా ఇప్పుడు అత్తులం ఇచ్చిందట. మీకు అత్తులం ఇచ్చిందమ్మా? ఇచ్చిందా లేదు అత్తులం? అరే పాపాత్తులారా, పడిపోతారా, పురుగులు పడిపోతారా, ఆడబిడ్డలను మోసం చేసింది.
ఆడబిడ్డలను మోసం చేసిండ్రు పాపాల పుట్టలాగా. రేపు పురుగుల పడిపోతారా? తోడబుట్టిన చెల్లెళ్ళు, కడుపులున్న కన్న బిడ్డలు, కన్న తల్లులను మోసం చేసిన చరిత్ర నీ కాంగ్రెస్ చరిత్ర. కొడుకులారా ఈరోజు మళ్ళీ వచ్చిర్రా దొంగల్లాగా. మళ్ళీ ఏమని అడుగుతున్నారా? రెండు ఇళ్లకి వచ్చి ఏమడుగుతున్నారా? 4,000 పెన్షన్లు ఇచ్చిండ్రా? ఏమన్నావు రేవంత్ రెడ్డి? అవినీతి పరుడు అనుముల రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను మోసం చేసి గద్దెనెక్కి కుడుకుతున్నారు. దొరికినోడు దొరికినట్లు చంబల్లో దొంగల్లాగా దక్షిణ తెలంగాణకు దోచుకుపోతున్నారు. చెప్పు రేవంత్ రెడ్డి, 4,000 ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు 2,500 పెన్షన్ ఇస్తున్నావు కదా, అదే నీకు సిగ్గు, లచ్చ, చీము, నెత్తురు. నువ్వు ఒకవేళ నల్లమల బిడ్డవే అయితే ఒక్కసారి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేము మమ్మల్ని ప్రభుత్వానికి ఓట్లేస్తామంటే ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు 1,500 ప్రతి నెల వేస్తామని చెప్పినాం. నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మాట తీసుకుని మాట ఇచ్చినాం. మీకెవరన్నా కావాలంటే రేపు బస్సు నేను పెడతాను, మీ అందరు బస్సు ఎక్కండి. అది ఎట్లన్నా ఫ్రీ బస్సు ఉన్నది, బోధన దాకా సాలూరు దాకా వండి, పక్కనే మహారాష్ట్ర ఉన్నది. ప్రతి నెల ఆడబిడ్డలకు 1,500 వేస్తున్నాం. అదే బీజేపీ మాట ఇచ్చిందంటే మడమ తప్పదు. ఇది ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఒక్కసారి చెప్తున్నాం, ఈ దేశం కోసం పుట్టిన పార్టీ, ఇది సంస్కృతి గురించి పార్టీ. ముస్లిం సోదరులు కూడా చెప్తున్నాయి, ఈ ప్రాంతంలో మనం ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే పెరిగినాం. ఎందుకు ఇంత పగ పెంచుకుంటున్నారు మా మీద? మేము ఏం పాపం చేసినాం? మేము ఈరోజు ముస్లిం మహిళలకు నరేంద్ర మోడీ రాకముందు 70 ఏళ్ళు గజగజగజ అంటారు. ఎప్పుడు తలాక్ అని అంటారని, భర్తలు గంట లోపల విడాకులు ఇస్తారని, ఈ 4 పిల్లలను తీసుకొని ఏ బాయిలో పడి సావాలని ఆలోచించే బిడ్డలకు ఈరోజు ట్రిపుల్ తలాక్ అంటే డైరెక్ట్ టీఆర్ జైలుకి పంపిస్తున్న ఓడనంటే అంటే ఆడబిడ్డలకు ఈరోజు గౌరవం ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ముస్లిం మహిళలకు ఈరోజు నిశ్చింతగా నిద్రపోతున్నారంటే అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. మేమేమి మీరు అంటలేము. బియ్యం ఇస్తే ముస్లింలకు ఇయ్యలేదా? మేము ఇల్లు కట్టిపిస్తే నరేంద్ర మోడీ ఇల్లు కట్టిపిస్తే ముస్లింలకు కట్టియలేదా? మేము నరేంద్ర మోడీ రైలు ఎత్తే మిమ్మల్ని కూర్చుండనియలేదా? మేము. కాబట్టి పగ తగ్గించుకోండి. మీరు మా వాళ్ళు, మతం మార్పు. మీ తాత ముత్తాతలు హిందువులే, అప్పుడు భయపడి మతం మారింది. గడ్డాలు పెంచారు, తప్పు లేదు, అది మతం. కానీ చూడండి మమ్మల్ని ఎంతసేపు ఆ పాకిస్తాన్ వాడు మాట వింటారు, ఆ పాత బస్తోడు మాట వింటారు. ఇక్కడ 50 రూపాయల కిలో పిండి ఆటా తింటారా? పాకిస్తాన్ పోయి 500 రూపాయల రొట్టె పిండి తింటారా? ఆలోచించుకోండి. ఈ రోజు చెప్తున్న ముస్లిం సోదరులకు కూడా, మీరు ఈ దేశాన్ని, మా హిందువులను ఎట్లా ద్వేషిస్తున్నారు. పాకిస్తాన్ ఒక్కసారి ఈ రోజే మసీదుల బాంబు పేలుళ్ళు, 69 నాయకుల బిడ్డలు ప్రార్థన చేస్తుంటే మసీదులో కూడా చంపుకుంటున్నారు. షియాన్ ఒకడు, ముస్లిం అని ఒకడు, షియాన్ ఒకడు, సున్నీ అని ఒకడు. ఎందుకు చంపుకుంటున్నారు? మేము ఇంత ప్రేమగా చూసే ఈ దేశంలో మమ్మ మీద ఎందుకు ద్వేషం పెంచుకుంటున్నారు? పాకిస్తాన్ లోనేమో తురుకోళ్ళు బాంబులు వేసుకొని చచ్చిపోతున్నారు. ఒకడు షియా అంటున్నాడు, సున్నీ అంటున్నాడు. ఈ దేశం మనందరిది. మీరు మేము ఈ దేశంలో పుట్టినము, ఇక్కడ తాగినము, కూండ్ల చెరు నీళ్ళు తాగినము, జిరాయి తాగినము, పుడుతున్నాం ఇక్కడనే, సత్తున్నాం ఇక్కడనే. ఎందుకు మీకు ఈ కాంగ్రెస్ చెవుల విషం పోతున్నాడు? ఈ కాంగ్రెస్ ఈ దేశానికి ద్రోహి, వీడు ధర్మ ద్రోహి, మొత్తం దేశానికి దృష్టి పట్టించినోడు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కసారి చెప్తున్నామా, ఈ రోజు ఇప్పుడే అది పేరేంది, దండుగుల లావణ్య ఉన్నదా? ఎటువైనావు? చేద్దామటు పెన్షన్ వస్తున్నదే, పెన్షన్ ఇస్తామన్నాడు కదా వాడు కాంగ్రెస్ వాడు. ఆ ఇంట్లో మను వచ్చాను. కాబట్టి చెప్తున్నా, 2.5 సంవత్సరాలైంది, ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఒకటి చెప్పండి. ఎక్కడ ఒక్క పెన్షన్ వచ్చిన చేతిలో పెట్టింది చూస్తాం. కొత్త పెన్షన్ ఉన్నోళ్ళే కాదు అంటే వచ్చినట్టే వీళ్ళకి పంపించినట్టు. నేను ఏమంటున్నా అంటే, మోసగాళ్ళని నమ్మితే
ఈ రకంగా జరుగుతుంది. వాళ్ళు ఒక్కటేసారి కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అడగండి, 4000 పెన్షన్ ఇచ్చారా అడగండి. పెన్షన్ ఇస్తేనే ఇంట్లోకి రండి. ఆడవాళ్లకు 2500 ఇస్తేనే ఇంట్లోకి రమ్మనండి. మళ్ళా ఏం భోగం పెట్టుకుంటున్నారు రాని ఇంట్లో చీపిరి ఉంటుందా? ఉంటుందా చీపిరి? కొడుకులకు చీపిరితో కొట్టండి. కొడుకులారా ఏం చెప్పినరా? 2 ఏళ్ల కింద గద్దెనెక్కక ముందు ఆడు గద్ద ముక్కోడు చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పిండ్రు? 6 వాగ్దానాలు. మహిళలకు తులం బంగారం ఇచ్చినాక ఇంట్లో తులం బంగారం ఇచ్చినాక కాలి కొట్టకండి. కాళ్ళు ఇంట్లోకి వచ్చి కాంగ్రెస్ వాడు చేతు గుర్తు కోడిగినప్పుడు ఎందుకు చెయ్యాలరా మీ కోటని? 4000 పెన్షన్లు ఇచ్చారా? ఆడబిడ్డలకు స్కూటీలు ఇచ్చారా? 2500 మహిళలకు ఇచ్చారా? లేకపోతే బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఒక్కసారి అడగండి. లేదు, అది ఇంట్లోకి రాగానే చెప్పు తీయండి, కొట్టకండి. చెప్పు తీయండి, తీసి ఇట్లా పక్కన పెట్టండి. ఆడు ఆ చెప్పు చూసి గదగదానికి పోతాడు కొడుకు కాంగ్రెస్. కొట్టగానే మళ్ళీ కొట్టమనండి, ఆ చెప్పుతో కూడా కాదు. కాబట్టి కాంగ్రెస్ లో చెప్తున్నా, ఒకవేళ మీ దగ్గర చీము నెత్తునే ఉంటే, రక్తం బారితే మీరు ఈ రోజు ఒక్కసారి 6 ప్రజలను అడగండి రా. ఓట్లు ఎందుకు అడుగుతున్నారో చెప్పండి రా. ఏం చేసిందని అడిగిందని చెప్పండి రా. దమ్ముంటే నా కొడుకులారని చెప్తున్నా. ఈ రోజు నేను మీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నిలదీసి, రేవంత్ రెడ్డి నీ కొడంగల్కి ఎంత కొండబోతావు నా 6 గంటంటే ఈ రోజే సాయంత్రం రేవంత్ రెడ్డి నిజామాబాద్కి వచ్చి ఇద్దరం కలిసి ఈ రోజు శంకుస్థాపన చేసి వచ్చాం. 200 కోట్ల స్కూలు ఈ రోజు మీ దళిత బిడ్డలు కావచ్చు, మైనారిటీ బిడ్డలు కావచ్చు, మా బిడ్డలు చదువుకున్నట్లు చదువుకోవాలా. మీకు ఏసీ స్కూల్ శాంక్షన్ చేసి ఈ రోజు సంవత్సరం నుంచి నన్ను ఇబ్బంది పెడతారా మీరు? స్కూల్ కడితే రాకేష్ రెడ్డికి పేరు వస్తుంది. రాకేష్ రెడ్డి ఏమెంతరా పేరు నేను చేసుకుంటావురా? బ్యాంకులో పెట్టుకుంటారా? ఉంటే ఉంటాం, 15 సత్తే సత్తం. పుట్టింది ఒక రోజు, సచ్చింది ఒక రోజు. ఏం చేసుకుంటారా పేరు? సంవత్సరమాయే 200 కోట్ల హిందీ కేంద్రం శాంక్షన్ చేపిస్తే టెండర్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి. ఇప్పటి వరకు స్కూల్ కంప్లీట్ అయితే పేద బిడ్డలు దోమలుండే హాస్టళ్లలో ఉంటున్నారు. అన్నము పురుగులు పడ్డ అన్నం తింటున్నారు. ఒక్కడికన్నా గోస రాదేమరా? 105 మంది ఆడబిడ్డలు ఈ రోజు హాస్టళ్లలో చచ్చిపోయారు. మీ బిడ్డలు ఏం సుఖపడతారా? అంటే పేదల్లో బిడ్డలు పురుగులు అన్నం తిని కడుపు నొప్పుతో చచ్చిపోతే మీ బిడ్డలు ఏం సుఖపడతారా? ఏమని చెప్పిర్రా? నాణ్యమైన విద్య అని చెప్పిర్రు, వైద్యం అని చెప్పిర్రు, ఉపాధి అని చెప్పిర్రు. ఒక్క ఉద్యోగం ఇయ్యలేదు నా కొడుకులరా. లక్కంపల్లి గారు ఇప్పటికీ 50 సార్లు అడిగినరా ప్రభుత్వాన్ని. మా ఆరుమూరుకెళ్ళి పన్నులు తీసుకపోయి, ప్రతిదీ ట్యాక్సులు తీసుకపోయి దోసుకపోతారా మీరు దక్షిణ తెలంగాణ? కాబట్టి చెప్తున్నానమ్మా, ఆ కొడుకులకు మళ్ళా ఓటెత్తే ఆ 2000 4000 ఇయ్యరు. మళ్ళా ఓటేసినకు మోసగాళ్ళ కోటేసినకు ఆడు మోసగాడని 26 నెలలు అయింది. 2500 అంటే మీకు ఈ రోజు మొదలు పెడితే 60,000 రూపాయలు బాకీ ఉన్నాడు మీకు. ఆడు అభ్యర్థి కాంగ్రెస్ వస్తే అది చెప్పినారే 60,000 ఇచ్చి లోపలికి రారా అనండి. ఎవడన్నా కాంగ్రెస్ వస్తే మహాలక్ష్మి స్కీమ్ కింద 2,500 ఇస్తామన్నారు కదా, లేకపోతే కొడంగల్కి వెళ్ళి ఆ తీసుకురామని చెప్పండి. బంగారం తులం బంగారం కాకపోతే అత్తులం బంగారం అన్న తీసుకోండి. అలా మీకు కూడా ఒకటి చెప్తున్నా, దయచేసి నా మాట వినండి. ఆ బస్సులలో బంగారం వేసుకొని పోకండి. ఆ కాంగ్రెస్ దొంగలు ఆ మంగళ సూత్రాలు కూడా కొట్టిస్తున్నారు కొడుకులు మొత్తం. ఎందుకంటే మీరు ఏదో 10 రూపాయలకు 20 రూపాయలకు ఆశపడి ఈ నుంచి షేపురుకోవాలా, ఈ నుంచి పిప్పెరకోవాలంటే అది ఫ్రీ బస్ అని ఎక్కుతున్నారు, పిస అవుతున్నారు, మెడలు కట్ చేస్తున్నారు. రోజుకొక్క బంగారం, రోజుకొక ఏడుతున్నారు. పోలీసులకు చెప్తున్నారు దొరకరు దొంగలు. అది ఎప్పుడు 10,000 తులం కొని, ఇప్పుడు 100 కాదు పాపం వాళ్ళకి. ఇప్పుడు 100 1,50,000 రూపాయలకు 2 లక్షల తులమైంది. కాబట్టి ఆడు ఎట్లా ఇయ్యాడు దొంగ? ఆడు తులం బంగారం ఇయ్యాడు అని నమ్ముకొని ఉన్న బంగారం పోగొట్టుకోకూడదు. చెప్పు నా మాట అందరికీ చెప్పు. ఆరుమూరు నాడోళ్లకు బస్సు మీకు ఒక కవర్ చెప్తా. మీరు బస్సులలో ఎక్కేటప్పుడు పొద్దుగాల పూట 1 గ్రామ్ గోల్డ్ బంగారం ఉంటుంది. అంటే 1 గ్రామ్ తక్కువ ధర 1000 రూపాయలు, అది మెడల్ వేసుకొని పోతుంది. తప్ప ఈ రేవంత్ రెడ్డి నమ్మి కాంగ్రెస్ నమ్మి మీరు బస్సు ఎక్కినాకమ్మ అవి ఉన్నది పోతుంది, ఊడ్చుకున్నది పోతుంది. కాబట్టి నా మాట ఏంటంటే అక్కయ్యలు, నా తోడబుట్టిన తల్లులు, ఆ అక్కయ్యలు నా తల్లులకు చెప్తున్నా, ఎప్పుడో కష్టపడి రూపాయి జమ వేసుకుని మంగళసూత్రం ఒక తులం కొనుక్కున్నారు. కాబట్టి ఆడు ఎప్పుడు ఇయ్యాడు,
ఇచ్చే సమస్య లేదు, ఇచ్చినోడు అయితే 2.5 సంవత్సరాల నుంచి ఇస్తుండే. రాబట్టి మోసగాళ్లకు సమాధానం చెప్పాలంటే ప్రతి ఒక్కటి కూడా, ముఖ్యంగా ముస్లింలకు కూడా చెప్తున్నా, మీకేం తక్కువ చేసినాం. రోడ్డు నరేంద్ర మోడీ ఇచ్చిందే, గడ్డేరు నరేంద్ర మోడీ ఇచ్చిందే, అమృత్ వాటర్ నరేంద్ర మోడీ ఇచ్చిందే, సన్న బియ్యం నరేంద్ర మోడీ ఇచ్చిందే, మీ శ్మశానంకు నరేంద్ర మోడీ ఇచ్చిందండి. తుర్కోళ్ళని మేము ఎక్కడ పక్కన పెట్టాం. కాబట్టి యూపీలో ఎట్లయితే ముస్లింస్ హిందూ మొత్తం బీజేపీ కోటెత్తున్నారో, మీరు కూడా మతం చూడకండి, మంచోడు చూడండి. మతంకు ఓటేయకండి. ఒకవేళ మీరు మతం కోటెత్తే మీరు కూడా ఆడి మతానికి ఎత్తే మీరు ఏ మతానికి ఎత్తారు? ఏ మతం బొట్టు ఎందుకు పెట్టుకున్నారు? అప్పుడు మన ధర్మం కోటెత్తమని చెప్పండి. ఆడి ధర్మానికి ఓటేసినప్పుడు నువ్వు నీ ధర్మానికి ఓటేయండి. కాబట్టి కలిసి ఉందాం. ముస్లింస్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు. ఈ రోజు ఆడబిడ్డలని గౌరవంగా ఒక్కడన్నా చూపించండి. ఒక రౌడీ కనబడుతున్నాడు, ఆడోళ్ళని మనంతందుకు ఆరుమూర్ల నా కొడుకు ఆరుమూర్ల కనబడతలేడు. కాబట్టి ఇట్లా ప్రశాంతమైన వాతావరణం. చదువుకున్న వాళ్ళకి చెప్తున్నా, ఇస్తే ఎలక్షన్ అప్పుడు ఎన్ని ఇస్తారా? 500 ఇస్తారా? లాస్ట్ రోజు ఎంత ఇస్తారమ్మా? 500 దర్వాజాలు తెరబెట్టకండి. అడిచ్చే 500 ఒకళ్ళు ఇస్తే 3 దగ్గర తీసుకోండి, ఓలిత్తాల దగ్గర తీసుకోండి. కానీ ఓటు మాత్రం ఆలోచించుకోండి. 500 రూపాయలు ఎట్లయితే ఇంతకు ముందు పిల్లగాడి దగ్గర, రంగగాడి దగ్గర 500 ఎంతనో తీసుకొని ఓటు మాత్రం నాకే వేసినట్లు, ఇప్పుడు కూడా పిల్లగాడి దగ్గర, రంగగాడి దగ్గర డబ్బు తీసుకొని ఈ ఇద్దరు బిడ్డలకు కమలం గుర్తులకు ఎత్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదన్నా మళ్ళా తీసుకోకపోతే పగబడతారు. కళ్ళు పుచ్చుకొని అద్రాలు తీసుకొని నవ్వుకుంటే చెప్పు, ఏత్తం పో బిడ్డ అని. ఏత్తం, అర్థమైందా? ఏత్తమను. ఎప్పుడైతే పూజా మందిరంలో పోయి పూజ చేసుకుంటారు, ఏ రోజైతే వెంకటేశ్వర స్వామి గుడిలోకి పోయి స్వామిని మొక్కుతారు, ఎట్లయితే సిద్ధుల గొట్టకు శివలింగం మీద పాలు పోస్తారు, అట్లా ఒక్కసారి మీరు ఎప్పుడైతే పోలింగ్ బూత్కి వెళ్తారో ఆ మిషన్ని మీరు శివలింగం అనుకోండి. దాంట్లో శివలింగం మీద పాలు పోసినట్లు, సిద్ధుల గుట్ట మీద శివలింగం మీద పాలు పోసినట్లు ఒక్కసారి మన గురించి పుట్టిన పార్టీ, మన గురించి ఉన్న పార్టీ, అయోధ్యలో రాముడు గుడి కట్టిన పార్టీ, ఆడవాళ్లకు అన్ని రకాలుగా సౌకర్యాలు ఇస్తున్న పార్టీ, భారతదేశంలో బాంబులు లేకుండా పార్టీ, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గా ఉన్న పార్టీ. ఇది ఏమనుకున్నా హిందువుల గురించి పుట్టిన పార్టీ, ముస్లింల గురించి పుట్టిన పార్టీ, ఈ దేశం గురించిన పార్టీ. ఇది భారతీయ జనతా పార్టీ గుర్తైన కమలం గుర్తుకు ఒక్కసారి ఆ శివలింగం మీద పాలు పోసినట్లు, ఆ ఏదైతే ఆ ఈవీఎం మిషన్ ఉంటుందో మీ చేతులు దాని మీద కమలం వైపు నొక్కి ఈ బిడ్డలను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాబట్టి